ఈ నెల 19వ తేదీన శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర సంపర్క సహా సంయోజక్ భూమిరెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ దేశంలో పాశ్చాత్య సంస్కృతి తాండవం చేస్తోందని, యువత విదేశీ కల్చర్లో భాగంగా మత్తు మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. దేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న రోజుల్లో మన సంస్కృతి సంప్రదాయాలు అద్భుతంగా ఉండేవని, రాను రాను కుటుంబ సంప్రదాయం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. శివాజీ జయంతి ఉత్సవాల గురించి హిందూ వాహిని ఆధ్వర్యంలో జరిగే శివాజీ జయంతి ఉత్సవాల యొక్క విషయం గురించి మాట్లాడడం జరుగుతుంది. శివాజీ యొక్క జయంతి ఎందుకు జరుపుకోవాలి అని కొందరు అడుగుతూ ఉంటారు. మేము అనేది ఏమిటంటే, ఈరోజు శివాజీ జయంతి జరుపుకోవాలి, గవర్నమెంట్ కూడా మనకు హాలిడే ఇవ్వాలి ఈ రోజు నాటికి. ఎందుకు అంత ప్రత్యేకత అంటే, శివాజీ యొక్క పరిపాలన చూస్తే అతను ఒక ప్రపంచానికి గెరిల్లా యొక్క యుద్ధ నీతిని నేర్పాడు. ఒకడే వెళ్ళి అఫ్జల్ ఖాన్ లాంటి వ్యక్తిని, అతనికన్నా హైట్ ఉన్న వ్యక్తిని చంపాలని చూస్తే, చర్చలకని పిలిచి చంపాలని చూస్తే అఫ్జల్ ఖాన్ను పులిగొర్రలతో చంపిన వ్యక్తి. మరియు ఇతని యొక్క యుద్ధ నీతిని ప్రపంచ దేశాలు అడిగి తెలుసుకొని మరి స్ఫూర్తిని పొందినటువంటి వ్యక్తి శివాజీ. మరి ఇతను ఓన్లీ రిలీజియన్కే అంటే కాదు, అతని యొక్క సైన్యంలో కూడా ఎంతోమంది ముస్లింలు కూడా పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ రోజు నాడు మనము ఫిబ్రవరి 19 తారీఖు నాడు 2025న సిద్దిపేటలో హిందూ వాహిని ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేకాకుండా ఈరోజు ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందంటే, ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. కుంభమేళా, మహాకుంభమేళా ప్రయాగరాజ్లో జరుగుతుంది. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి పురస్కరించుకొని ఫిబ్రవరి 19వ తారీఖు సాయంత్రం 4 గంటలకు రేణుకాయలమ్మ టెంపుల్ నుండి బైక్ ర్యాలీ కలదు. ఆ బైక్ ర్యాలీలో ప్రతి ఒక్క మన యొక్క కుగ్రామం నుంచి గ్రామాలు, మండలాలు, జిల్లాలు, ప్రతి ఒక్క హిందువు, మన యొక్క బంధువు, ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామై అందులో పాల్గొని 6 గంటలకు ఛత్రపతి శివాజీ యొక్క స్టాచ్యూ కాడికి రావాలి. దాంతోపాటుగా మనకు ప్రధానమైనటువంటి వక్తలైనటువంటి శ్రీ మన యొక్క పీఠాధిపతి అయినటువంటి కమలానంద భారతి గారు, సామాజిక సమరసత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అప్పల ప్రసాద్ చేస్తున్నారు. వారి స్పీచ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు నాడు మన యొక్క యువత అంతా కూడా కొన్ని క్రోడ్స్ చాలామంది కూడా యువత కూడా ఈ డిజిటల్ యుగంలో వాళ్ళందరూ కూడా మొబైల్స్కు, వాట్సాప్కు వాళ్ళందరూ అడిక్టెడ్ అవుతారు. ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క తల్లి అయినటువంటి జిజాబాయి ఛత్రపతి శివాజీ మహారాజును ఉదయం 4 గంటలకు అతన్ని లేపి 400 నుంచి 500 సూర్య నమస్కారాలు అతనికి చేయించేది. ఆ విధంగా చేయించిన సందర్భంలో అతని యొక్క దృఢత్వం రావడం జరిగింది. దాంతో మానసిక పరిపక్వత పెరిగింది. ఆ రోజున ఉన్నటువంటి ఆ పరిస్థితులలో మనకు ఉన్నటువంటి విదేశీయుల యొక్క పరిపాలన, ఎన్నో రకాలైనటువంటి విధ్వంసం జరిగినప్పుడు ఆ తల్లి రామాయణము, మహాభారతము, రామాయణం ద్వారా కుటుంబ విలువలు ఎలా ఉంటాయి, తండ్రి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, తల్లి ఎలా ఉంటుంది, కుటుంబ బంధాలు ఎలా ఉంటాయి, అన్నదమ్ముల యొక్క సంబంధాలు ఎలా ఉండాలని చెప్పేసి శివాజీ మహారాజు లోపల కుటుంబ విలువలను, సంస్కృతి, వారి లోపల ఒక స్వాభిమానము, స్వధర్మము వారి లోపల పెంపొందించింది. అదేవిధంగా మహాభారతంను అతని ఎన్నో విధాలైన మహాభారతంలో కథలు చెప్పుకుంటూ అతని లోపల రాజకీయ చతురత నేర్పేసేసి అతని యొక్క చిన్న వయసులో 14 సంవత్సరాల వయసులోనే అతని ఒక రాజ్యాన్ని సాధించినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు 14 సంవత్సరాలు సాధించిన దానికి తల్లి యొక్క పాత్ర ఎంతో ఉన్నతమైనటువంటి. ఈ రోజు నాడు మహిళామూర్తులు కూడా వారి యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు నాడు ఈ డిజిటల్ యుగంలో పిల్లలందరూ కూడా సెకండ్ క్లాస్ పిల్లవాడు కూడా భోజనం చేయాలంటే కూడా చేతిలో మొబైల్ పెడుతుంటేనే వారు తినేటువంటి ఆ యొక్క కల్చర్ వచ్చేస్తుంది. కాబట్టి మా తల్లులందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లలందరూ కూడా ఒక జిజాబాయి నుంచి స్ఫూర్తి ఉంది. వారందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లలను ఒక ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్ సింగ్, అలానే మనకున్నటువంటి ఒక కల్పన చావ్లా కానీ, మొన్ననే మన మానుబాక